వెలుగుమట్లకు సంబంధించిన బాధ్యత రాళ్ళు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. చెప్పండి మేడం, ఏంది మీ ఎన్ని గజాలలో మీ ఇల్లు ఉండే, ఎందుకు కూలగొట్టవలసి వచ్చింది? అక్కడ 100 గజాల్లో ఉంది సార్ మాకు భూమి. అసలు మాకు ఏ నోటీస్ ఇవ్వలేదు. నైట్ తెల్లవారుజామున వచ్చారు సార్. 100 మందితో వచ్చేసి మా ఇళ్ళన్ని కూల్చేసారు సార్. మాకు న్యాయం జరగట్లేదు. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు సార్, అయినా మాకు న్యాయం జరగలేదు. 45 రోజుల నుంచి మేము ఇదే పోరాటం చేస్తున్నాం సార్. మేము కటిక బీదవాళ్ళం సార్. మేము పేదల కోసం న్యాయం జరిగితే పోరాటం చేస్తున్నాం. కానీ సార్ ఇక్కడ ఈ గవర్నమెంట్లో పాలనైన సీఎం గారు మమ్మల్ని ఆదుకొని హైదరాబాద్ వచ్చాం సార్. ఇప్పుడు మేము ఖమ్మంలో పోరాటం చేసి, కానీ హైదరాబాద్ వచ్చినా కానీ మాకు ఏ న్యాయం జరగట్లేదని మేము అనుకుంటాం. సీఎం సార్ ఆల్రెడీ ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూల్చిన ఇళ్లకు మేము ఆల్రెడీ పట్టాలు ఇచ్చినాము అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. మరి ఆ ఎలుగుమట్లలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ళు ఉండే, ఎన్ని కూల్చేసారు, ఎంతమందికి పట్టాలు ఇచ్చారు, ఈయనోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా సార్ పట్టాలు ఇచ్చారు కానీ సార్ 300 మందికి ఇచ్చారు సార్ పట్టాలు. అందులో 100 మందికి అర్హులు కాదు సార్. అవి వాళ్ళ సంబంధించిన వాళ్ళకే ఇచ్చారు సార్. మా వాళ్ళకైతే అసలు పట్టాలు ఇవ్వలేదు సార్. మేము చాలా పోరాటం చేస్తున్నాం సార్. దయచేసి మాకు పట్టాలు ఇవ్వండి, అలాగే మా ఇల్లును కూడా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. సీఎం సార్ ఆ 1800 మందిలో మాకు కనీసం మాకు ఒక 1000 మందికి ఇచ్చినా మేము సంతోషించే వాళ్ళం కదా సార్. మాకు ఒక్కరికి కూడా రాలేదు సార్. మాకు 100 మంది అన్నారు కానీ సార్ 200 మందికి ఇచ్చారు సార్. అంతే సార్. మాకు అసలైన పేదలకి అర్హులకి ఇవ్వలేదు సార్. మేము అందుకే ఈ పోరాటం చేస్తున్నాము. ఆల్రెడీ ఖమ్మం నుంచి 3 మంత్రులు ఉన్నారు. ఆ మంత్రుల దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళ్ళిరా? మరి ఏంటి ఇది భూదాన్ భూములలో మేము ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం వచ్చి మా పైన దాడి చేయడం ఏంటి, బుల్డోజర్లు ఎక్కించి మా ఇల్లు కూల్చడం ఏంటి అని చెప్పేసి ఎప్పుడన్నా 3 మంత్రులను కలిసిరా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కావచ్చు, బట్టి విక్రమార్కని కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావుని కావచ్చు. మా దగ్గరికి అయితే ఏ మంత్రుడు రాలేదు సార్. పొంగులేటి సార్ రాలేదు, తుమ్మల నాగేశ్వరరావు రాలేదు, బట్టి విక్రమార్క సార్ కూడా రాలేదు. కనీసం మాకు హామీ ఇస్తామని కూడా చెప్పలేదు సార్. ఇప్పుడు మేము దేనికోసం పోరాడుతున్నామంటే సార్, మా ఇల్లు మాకు కావాలని పోరాడుతున్నాం సార్. మాకు 100 గజాలు ఇవ్వండి. మాకు అసలు మేము రెంట్లు కూడా కట్టుకోలేకపోతున్నాం సార్. అప్పుడు ఇల్లు కూల్చినప్పుడు సార్ మాకు కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు సార్. మాకు నోటీస్ ఇచ్చుంటే మేము ముందే ఏదైనా ఒకటి ప్రిపేర్ చేసుకునే వాళ్ళం సార్. సరాసరి వచ్చి కూల్చేసి వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు మేము అడుగుతున్నాం ఏంటంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నారంటే తుమ్మల నాగేశ్వరరావు అని అంటారు, మీరు అర్హులు కాదు అని అంటున్నారు సార్. అర్హులైన వాళ్ళకే ఇవ్వమంటున్నాం సార్. మీరు ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ఆధార్ కార్డు కొడితే మాది ఆన్లైన్లో పడుతుంది కదా సార్. మాకు ఏమేమి పొలాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, మాకు అలాంటి ఆస్తులు లేవు సార్. మేము కార్లు అడగట్లేదు, బంగ్లాలు అడగట్లేదు సార్. కేవలం జస్ట్ 100 గజాలు ఇవ్వని అడుగుతున్నాం సార్ మేము. అది సార్. మరి ఇక్కడ ఈ భూదాన్ భూములలో కట్టుకునేటప్పుడు మీకు ఏమన్నా పర్మిషన్ ఉందా? అక్కడ ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు వినోబా బాబాది కూడా ఏమన్నా మీకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారా? అప్పట్లో ఇచ్చారు సార్. మాకు సర్టిఫికెట్ కూడా ఉంది సార్. మేము అర్హులం అని చెప్పి కట్టుకున్నాం కదా సార్. మేము 13 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని ఎవ్వరూ కదిలించలేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చినప్పటి నుంచి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి, మేము రోడ్ లేకపోయినా కానీ సార్ మేమే మా సొంత డబ్బులు పెట్టి రోడ్డు వేయించుకున్నాము. కరెంట్ లేకపోయినా మా డబ్బులతోనే మేము కరెంటు వేయించుకున్నాం సార్. మేము వీధి దీపాలు పెట్టి కూడా 1 year దాకా ఉన్నాం సార్. మేము చాలా ఇబ్బందులు పడ్డాము. అయినప్పటికీ మా మీద కనికరం లేకుండా, పేదలని జాలి లేకుండా సార్, ఆ బుల్డోజర్తోని 1000 మందితో వచ్చి మమ్మల్ని ఒక దండయాత్రకు వచ్చినట్టు వచ్చి మా ఇల్లుని కూల్చేశారు సార్. చాలా బాధాకరం సార్. చాలా ఇల్లు కూల్చేస్తారు సార్. 1850 ఇల్లు మాకు కూల్చేశారు సార్. అసలు మేము ఏంటి అదంతా దాని వెంట ఉండి ఎవరు చేపిస్తున్నారు అని అనుకుంటున్నారు? ఇప్పుడు కీలకంగా ఖమ్మంలో ఉన్న మంత్రులు కూడా ఉన్నారు కదా, వాళ్ళది ఎవరు దాని హస్తం ఉన్నది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? హస్తం అయితే పక్కాగా ఉంది సార్. ఇప్పుడు మేము పేదలం కదా సార్. మా వెన్నంటే అయితే ఎవరు లేరు, మంత్రులు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇప్పుడు అక్కడ తుమ్మల సార్కి తెలుసు, అన్ని పొంగులేటి సార్కు తెలుసు, ఎన్ని 100 గజాలు ఉన్నాయో అక్కడ తెలుసు సార్. అన్నీ తెలుసు. అయినప్పటికీ వీళ్ళు పేదవాళ్ళు కాదు, వీళ్ళు అర్హులు కాదనే ముద్ర వేశారు సార్. పేదవాళ్ళు కానప్పటికీ మేము ఓట్లేస్తేనే కదా సార్ మీరు గెలిచింది. మీ మీద నమ్మకం ఉంచే కదా మాకు పొంగులేటి సార్ చేస్తారని మేము అనుకున్నాము. మాకు న్యాయం జరిగిద్ది అనుకున్నాము. ఖచ్చితంగా మీకు ఇస్తామన్నారు. మాకు టోకెన్లు కూడా ఇచ్చారు సార్. టోకెన్ వల్ల కూడా మాకు ఏ ఉపయోగం లేదు. ఇస్తాము ఇదిగో చేస్తామన్నారు, కానీ ఏది హామీ ఇవ్వట్లేదు సార్. చేయలేదు. ఇప్పటి వరకు అయితే మా దగ్గరికి ఎవ్వరు రాలేదు సార్. కనీసం మేము ఏంటమ్మా మరి మీ కార్యాచరణ ఏంటి చివరిగా?
చివరగా ఏంటంటే సార్ మాకు ఖచ్చితంగా సార్ 100 గజాలు ఇల్లు ఇవ్వాలి. ఎక్కడైతే మేము కోల్పోయామో అక్కడే దయచేసి సార్ సీఎం గారు మిమ్మల్ని ఒకటే వేరుకుంటున్నాము. మేమైతే లేని వాళ్ళం సార్, అర్హులం సార్, మేము బీద వాళ్ళం, మేము బాధితులం సార్. మేము మీ కాడికి వచ్చాం సార్, మీరు న్యాయం చేస్తారు. రేవంత్ అన్న అంటే ప్రజల వైపు ఉండే, న్యాయం వైపు ఉండే అన్న అనుకున్నాం సార్. మీరు చాలామందికి చాలా విధాలుగా ఆదుకుంటున్నారు సార్. కనికరించి మా ఖమ్మం వైపు చూసి మా ఖమ్మం జిల్లాలో మాకు న్యాయం జరగాలని, మళ్ళీ మీరు గెలవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్. మాకు న్యాయం అయితే చేయండి సార్, ఇది మేము కోరుకునేది. రైట్. ఇది 1850 ఇండ్లు కూల్చేస్తే మాత్రం కేవలం 300 మందికి ఇచ్చిర్రు. 300 మందిలో కూడా 100 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకే ఇచ్చిర్రు అని చెప్పేసి కూడా బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. ఇంత మా ఇండ్లు కూల్చేసినా కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండాలని కూడా మహిళలు కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. ఎందుకంటే న్యాయం చేస్తాడేమనే ఒక ఆశతోటి, అంటే ఏదైతే భూదాన్ భూములల్లో మాకు పట్టలుండి ఇచ్చిర్రో మమ్మల్ని ఎంక్వైరీ చేయకుండానే వాళ్ళకి కావాల్సుకున్న వాళ్ళకి ఇంకో 100 మందిని అదనంగా ఇచ్చిర్రు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం అనేది జరిగింది. సావనైనా చేస్తాం కానీ మాకు ఇల్లు కావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.